కొద్ది రోజుల పాటు పెట్రోల్ డీజిల్ కొరత, ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదల కారణంగా కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు నుంచి ఏదైతే పెట్రోల్ డీజిల్ పై ప్రధానంగా ₹3 పెరిగినటువంటి పరిస్థితి. మనం పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే సామాన్యుల పైన అదనంగా భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డీజిల్ ధర విపరీతంగా పెరుగుదల కారణంగా ఒక రకంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలపైన పెను భారంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఆటో కార్మికులు, అంటే ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో ఆటో కార్మికులు కూడా ఇంకా పెట్రోల్ డీజిల్ ధరల పెరిగిన నేపథ్యం కాబట్టి వాళ్ళు కూడా రేట్లు పెంచేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు సిపిఐ రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి అసలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఏంటి? పెట్రోలు డీజిల్ అనేటువంటిది ఈరోజు ప్రధానమైనటువంటి వనరుగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపెట్టేటువంటి ఒక వస్తువుగా తయారు చేసి దానిని మార్కెట్లో విపరీతమైనటువంటి ధరలకు అమ్మేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్మార్గకరమైన వినాశకరమైనటువంటి బానిసత్వ విధానాల వలన ఈరోజు పెట్రోలు డీజిల్ అధిక రేట్లకు కొనాల్సినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో పెట్రోలు డీజిల్ పైన విధించేటువంటి ట్యాక్సు ఈరోజు ట్యాక్సులు తగ్గిస్తే అది ₹25 ₹30 అమ్మేదానికి ఆస్కారం ఉండేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. విదేశీ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్ ధర తగ్గిపోయినప్పటికి కూడా కానీ అదే రేట్లతో ఈ దేశంలో ఆయిల్ కంపెనీలు అమ్ముతూ ఉన్నాయి. ఆయిల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆ విధమైనటువంటి లైసెన్స్ ఇచ్చి అమ్ముకునేదానికి అవకాశం కల్పిస్తూ ఉంది. అందులో ప్రైవేటు ఆయిల్ కంపెనీలు ప్రైవేటు వ్యక్తులకు ఈరోజు దారాదత్తం చేసే విధంగా ఈరోజు పబ్లిక్ రంగ సంస్థలు కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనేటువంటి సాంప్రదాయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. తద్వారా ఈరోజు ధరలు పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాయి. యుద్ధ సమయంలో యుద్ధానికి ముందు కానీ యుద్ధం తర్వాత కానీ ఈరోజు రష్యా నుండి మేము దిగుమతి చేస్తాము, మీ రూపుల్ రేటుతోనే డాలర్ మార్కప్ కాకుండా రూపుల్ రేటుతోనే మార్కం చేస్తామన్నప్పటికి కూడా ఈరోజు అమెరికా ఎడల ఈరోజు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. కానీ మోడీ ఇక్కడ తక్కువ ధరకు వచ్చేసి దేశ ప్రజలకు తక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ ఇచ్చేదానికి మాత్రం మొగ్గు చూపడం లేదు. గతంలో ఇరాన్ చెప్పింది పైప్ లైన్ ద్వారా మేము సప్లై చేస్తాం, డాలర్ మాకు సంబంధం లేదు, మీ రూపాయితో మేము సప్లై చేస్తామని చెప్పినటువంటి ఇరాన్ వదిలేశారు. రష్యా తక్కువ రేటుకు నేను సప్లై చేస్తానంటే రష్యాను వదిలేశారు. ఈరోజు యుద్ధం సాకుతో ఎలక్షన్ల వరకు ఈరోజు భిన్నకుండేట్లు కూర్చొని ఈరోజు ఎలక్షన్లు అయిపోతానే ఈ ధరలు పెంచుతూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల లాభం నష్టం వచ్చిందని చెప్పేసి ఈరోజు బుకాయిస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు ట్యాక్సుల రూపంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల నుంచి దోచుకున్నారు. ఈరోజు పెంచడం ద్వారా అకస్మాత్తుగా ₹3 పెంచడం ద్వారా మొత్తం రవాణా వ్యవస్థ పైన మొత్తం అన్ని రకాల వస్తువులు ఈరోజు ప్రజలు కొనేటువంటి అన్ని రకాల వస్తువులపైన ధరలు పెరుగుతాయి. ఈరోజు అటువంటి వనరుగా ఈరోజు పెట్రోల్ డీజిల్ పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి కారు చౌకగా వస్తున్నప్పటికి కూడా పక్కన పెట్టి అధిక రేట్లకు అమెరికాకు ఈరోజు వంగి దండాలు పెట్టేటువంటి పరిస్థితిలో బానిసత్వంతో అమెరికాకు లొంగిపోయి అమెరికా చెప్పినట్టు విని ఈరోజు పెట్రోల్ డీజిల్ తక్కువ రేటుకు వచ్చేటువంటి పక్కన పెట్టి కొనడం వలన ఈ పరిస్థితి దాపురిస్తూ ఉన్నది. కాబట్టి ప్రపంచంలో అనేక దేశాలు ఈరోజు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పినప్పుడు కూడా కొనకుండా ఈరోజు అమెరికా చెప్పినట్లు కొని భారతదేశ ప్రజలను బానిసలుగా భారతదేశాన్ని తాకట్టు పెట్టి ఏలుబడిలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాల వల్లే ఈరోజు పెట్రోల్ డీజిల్ పెంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పెంచాల్సిన అవసరం కూడా లేదు. ఈ ట్యాక్సులు తగ్గించే చాలు. ట్యాక్సులు తగ్గిస్తే ఈరోజు ఇంకా తక్కువ రేటుకు ఇచ్చేదానికి కూడా అవకాశం ఉన్నటువంటి దాన్ని ఈరోజు సద్వినియోగం చేసుకోకుండా చేస్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధానాల వల్ల ఈరోజు ప్రజలు నష్టపోతూ ఉన్నారు. సో మొత్తం మీద ఏదైతే ఇరాన్ తో పాటు అటు రష్యా దేశాలు కూడా తక్కువ ధరకే మేము డీజిల్ సప్లై చేస్తాము అన్నటువంటి అయితే చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కానీ డీజిల్ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయటం లేదన్నటువంటి వాదనలు వినిపించినాయి.
మరోవైపు మనం చూడొచ్చు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన కారణంగా సామాన్య మానవులు కూడా అంటే ఇకపై సామాన్య మానవులు కూడా బండిపై తిరిగేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో సైకిల్ పై తిరగాల్సినటువంటి పరిస్థితులు రాబోతున్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు అంటే ఒక్కసారిగా 3 రూపాయలు పెరగడం అంటే ఒక రకంగా ఆర్థిక భారం అనే చెప్పాలి. ప్రజలకు కూడా సామాన్య ప్రజలకు కూడా ఇది కొంత ఆర్థిక భారమే అని చెప్పాలి. మరోవైపు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కూడా ఏదైతే డీజిల్ పెరిగిన కారణంగా కూడా కొంత అక్కడక్కడ నిత్యావసర వస్తువుల ధరల పైన కూడా ఈ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. 2 వీలర్ అతను ఉన్నాడు, అతను అడిగి చేద్దాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి కదా, ఏంటి పరిస్థితి అన్నటువంటి విషయం అతను అడిగి తెలుసుకునే చెప్పండి బ్రదర్, ఎలా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి ఎలా చూడాలి? ఏం చూస్తారు, ఇక్కడ గలాటలు జరుగుతున్నాయి కదా, మామూలే పెరుగుతాయి. అంటే భారమే కదా మీకు? ఎట్లయినా భారమే కాదు, సంపాదించి మనం తింటాము, భారమే కాదు. 3 రూపాయలు పెరుగుతాయి. అదే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, అందరికి ఇబ్బందే. ఏమంటే అడ్జస్ట్ చేసుకోవాలా. అంటే ఇప్పుడు ఇరాన్ వంటి దేశాలు కూడా సప్లై చేస్తామంటున్నా కూడా తీసుకోవట్లేదు అనేది కొంత అది ఏమో, ఇది రాజకీయం గురించి మాకు తెలియదు. మొత్తానికి అయితే భారమే, అందరికి భారమే, ఆటో వాళ్ళకి కూడా. సో ఆటో కార్మికులకు కూడా ఇది ఒక రకంగా భారంగా మారిందన్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే డీజిల్ పెట్రోల్ ధరల పెరుగుదల కారణంగా కూడా ఒక రకంగా ఇబ్బంది పడాల్సినటువంటి అమ్మా చెప్పండి అమ్మా, డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడానికి ఎలా చూడాలి? సార్ డీజిల్ పెట్రోల్ పడితే సామాన్య వాళ్ళు బతకాలి కదా సార్, సామాన్య వాళ్ళు బతకాలి కాబట్టి డీజిల్ పెట్రోల్ కాకుండా వేరే రకంగా ఏమన్నా ఉంటే సరిపోతుంది. అందులో మనము ఏంటంటే అట్లా వెహికల్స్ కూడా తక్కువ అనేది మన రోడ్ల మీద తక్కువ తిరిగితే వరకు చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఎయిర్ పొల్యూషన్ కూడా వస్తుంది కదా, ఎయిర్ పొల్యూషన్ లేకుండా మరి పెట్రోల్ మీద సామాన్య ప్రజల మీద మనము ఇట్లా పెంచకుండా కొంచెం చూస్తే బాగుంటుందని చెప్పింది సార్. ఒకసారిగా మాత్రం అంత 3 రూపాయలు పెరగనుండే చాలా కష్టం కదా సార్ సామాన్య ప్రజలకి. మేము లేడీస్ ఉంటాము, బస్సుల్లో అవైలబుల్గా లేకుండా ఎక్కడెక్కడో జాబ్ చేస్తూ ఉంటాము. ఇలా ఒక తాంగా డీజిల్ పెరిగినాక ఒకవేళ మాకు అందుబాటులో మాకు అంటే మా ఫీల్డ్ వర్క్ అన్నమాట, వర్క్ అనమాట. ఎక్కడైనా దారిలలో మాకు పెట్రోల్ సడన్గా ఆగిపోయి పెట్రోల్ అందుబాటులో లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడతారు కదా, లేడీస్ కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటుంది సార్. పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి కదా, సో దానివల్ల ఖచ్చితంగా పెరుగుతాయి సార్, ఖచ్చితంగా. ఇప్పుడు ఫ్రీ బస్సులు అట్లా పెట్టేదానికన్నా ఫ్రీ బస్సులు పెట్టే వల్ల దానివల్ల మనకి గొడవలు అనవసరమైన రవాణా ఖర్చు పెరుగుతుంది తప్ప మనకి ఏమైనా లాభం ఉందా సార్? అవి మీరు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల పెట్రోల్ పెంచడము, ఇట్లా నిత్యావసర సరుకులు పెంచడము, అదంతా మూల కారణం ఏంటంటే మీరు అనవసరంగా అనమాట. నాకు తెలిసి బస్సు మాత్రం చాలా వేస్ట్ సార్ అసలుకి. సామాన్యంగా ఇప్పుడు ఏదైనా పని ఉంటేనే మనం వెహికల్లో కానీ రవాణా చేయాలని ఉంటుంది. ఇప్పుడు మాకు జాబ్ హోల్డర్స్ ఏంటంటే మేము ఏదైనా జర్నీ చేయాలన్నాం అనుకోండి, ఫ్రీగా వస్తుంది కానీ ప్రతి ఒక్కరు ముసలి నుంచి ముతక వరకు షాపింగ్లు అని గుళ్ళు అని చెప్పి పిక్నిక్లు అని చెప్పి సామాన్యంగా కంటిన్యూగా అనేది చేస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళ వల్ల మాకు సామాన్యంగా ఒక స్టూడెంట్స్ అయితే ఒక వర్కింగ్ ఉమెన్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. స్థానికంగా ఉన్నటువంటి సిపిఐ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తీసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఎలా చూడాలి అసలు పెట్రోల్ డీజిల్ పెంపుదల? అంటే ఒక్కసారిగా 3 రూపాయలు, గతంలో మనం చూసాం ₹1 అట్లా పెంచేవాళ్ళు, ఒక్కసారిగా 3 రూపాయలు పెంచడాన్ని ఎలా చూడాలి? ఇవాళ వారం 10 రోజుల కిందటనే ఇవాళ ఇంట్లో వాడుకునే గ్యాసులు, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు విపరీతంగా పెరిగి దాదాపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వాటర్ రేట్లు కూడా టీ మొదలుకొని దోశల వరకు, టిఫిన్ల వరకు, భోజనాల వరకు అన్ని రకాల నిత్యావసర ధరలు హోటళ్ళలో అయితేనే కమర్షియల్ సంబంధాలు అన్ని రకాల వ్యాపార వాణిజ్య కూడా రేట్లు పెరిగిన పరిస్థితి. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి ₹3.14 పెట్రోల్, అదేవిధంగా ₹3.16 డీజిల్ సంబంధాల్లో ఈరోజు ఉదయం నుంచి పెట్రోల్ పెంచడం వల్ల ఇవాళ ఈ ప్రభావం అంతా కూడా నిత్యావసర ధరల పైన ట్రాన్స్పోర్ట్ పైన పెరిగి ఇవాళ కూరగాయలు మొదలుకొని తినే తిండి వరకు, పప్పు దినుసుల వరకు, అనేక రకాల నాన్ వెజ్ పదార్థాల వరకు తీవ్రంగా ప్రభావం పడి ఇవాళ రేట్లన్నీ విపరీతంగా పడుతున్న నేపథ్యము. దీనివల్ల ఇప్పటికే పేద పండిత ప్రజానికం గ్యాస్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ పెట్రోల్ డీజిల్ ధర వల్ల అనేక ఛార్జీలు పెరిగి ఇవాళ జీవనం కుదలవుతున్న పరిస్థితి. ఇవాళ రేపు నెలలో అందరి రకాల పాఠశాలల్లో స్కూళ్ళు ఫీజులు, కాలేజీలు ఫీజులు, పిల్లలకు సంబంధించినటువంటి అన్ని రకాల బట్టలు ఫీజులు, ఎన్ని ఫీజులు సంబంధం ఉంటాయి. ఈ రకంగా ఇబ్బందులు పడడానికి ఈ రకంగా అరకొర వేతనాలతో అరకొర సంబంధ కష్టజీవులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఉన్నటువంటి ఈ పెట్రోల్ డీజిల్ బాధుడు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ మోడీ ప్రభుత్వం ఈ రకంగా పెంచడం వల్ల ఈ యొక్క ప్రభావంతో కూడా పేద మద్దతు వర్గాలకు వాళ్ళ నెత్తి మీద పెద్ద భారం వేసినట్టు ఉంటుంది. ఇప్పటికే అప్పులు చేసుకుని ఇవాళ జీవనం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భారాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి. దీనికి అదనంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ రూపంలో ఎక్స్చేంజ్, స్టాంప్ డ్యూటీ రకరకాల పద్ధతిలో ఇవాళ రకరకాల పన్నులు కూడా వేస్తున్నాయి. ఇవి కనీసం రాష్ట్రాలను కూడా మినహాయింపు చేసుకోవాలి. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు కూడా ఈ పెట్రోల్ డీజిల్ భారాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం, లేకపోతే
జనజీవనం స్తంభించిపోయి ఇవాళ అల్లకొల్లకం అవుతున్న పరిస్థితి, ఇవాళ బతకడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇవాళ వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగు చర్యలు తీసుకోవాలా. ఈ యొక్క పెట్రోల్ డీజిల్ పెంపు మాటన ఇవాళ సంబంధించిన వాటిలో అక్రమాలు, అదేవిధంగా ఈ రకమైనటువంటి బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థను కూడా రద్దు చేయాలని చెప్పి ఇవాళ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయలు పెరుగుదల కారణంగా కూడా అటు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే వీటి ప్రభావం అటు నిత్యావసర వస్తువులపైన కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా పునరాలోచించాలి. ఎందుకంటే ఉచిత బస్సు కూడా కొంత మహిళలకు ఏర్పాటు చేసినప్పుడు కూడా కొంత అది రద్దు చేసేటువంటి భావన ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఉచిత బస్సుల కారణంగా కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఎక్కడైతే అక్కడికి వెళ్లాల్సినటువంటి, అంటే ఒక రకంగా ఊరికే ఉత్తపుణ్యానికి అటు పుణ్యక్షేత్రాలంటూ వాటికంటూ వీటికంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా పెట్రోల్ డీజిల్ పెరుగుదల కారణంగా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల కారణంగా కూడా నిత్యావసర వస్తువులపైన కూడా ఈ ప్రభావం పడే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఆ 3 రూపాయలు ఒక్కసారిగా ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలను 3 రూపాయలకు పెంచిన కారణంగా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది పూర్తిగా అటు అదనపు భారం ఏదైతే ప్రజలకు, సామాన్య ప్రజలకే కాదు, రాబోయే రోజుల్లో కూడా ఒక రకంగా 2 వీలర్స్ కూడా తిరగలేని పరిస్థితి వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోయేది. ఎందుకంటే డీజిల్ పెట్రోల్ ధరలు ఇదే విధంగా పెరిగిపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, పాత రోజుల్లో ఏ విధంగా అయితే సైకిల్పై ప్రయాణం చేశామో అదే తరహాలో ప్రయాణించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి భావన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదల కారణంగా అటు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యేటువంటి పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం కేవలం ఏదైతే రవాణా వ్యవస్థ కారణంగానే అటు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవహారాల్లో పునరాలోచించాలంటూ కూడా పలువురు ప్రజలు, అదేవిధంగా ఆటో కార్మికులకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే 20 రూపాయలకు, అంటే కొన్ని సర్కిల్ నుండి ఒక సర్కిల్ నుంచి ఇంకో సర్కిల్ 20 రూపాయలు పెట్టి ఆ ప్రయాణికులను చేరవేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా 3 రూపాయలు డీజిల్ పెట్రోల్ పెరిగిన కారణంగా కూడా కొంత ప్రయాణికుల దగ్గర నుంచి కూడా 5 రూపాయలు పెంచి ఆటోను నడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి అటు ప్రజలపై భారం పడకుండా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందంటూ కూడా పలువురు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.